హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మీకు వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. నాకు కొద్దిగా ఆరోగ్యం బాగోక ఇన్నాళ్ళు బట్టి వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేదు. వేసవికాలం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అందరి పిల్లలకి బాగా ఇష్టమైంది ఒకే ఒక ఐటెం ఉంటుంది, ఐస్ క్రీమ్. దీనిని మీరు బయటను కొనకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే యమ్మీగా ఉండే ఈ కుల్ఫీని తయారు చేసుకునే పద్ధతి అయితే ఈరోజు నేర్పిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను, చూసి ఎగ్జాక్ట్గా నోట్ చేసుకోండి. ఈరోజు నేను యూజ్ చేస్తున్న క్రీమ్ అయితే అమూల్ ఫ్రెష్ క్రీమ్. మీరు ఏ కంపెనీ క్రీమ్ అయినా సరే ఫ్రెష్ క్రీమ్ని తీసుకోవచ్చు. తర్వాత షుగర్ని తీసుకోండి. నార్మల్గా మనం ఇంట్లో యూజ్ చేసే పంచదార ఉంటుంది కదా, దానినే ఈ విధంగా కొలత ప్రకారంగా తీసుకోండి. ఈరోజు నేను చూపించేదైతే ఎటువంటి కండెన్స్డ్ మిల్క్ కూడా యూజ్ చేయను. అంతా మనం ఈ క్రీమ్తోని ఈ పంచదారతోని మన ఈ పర్ఫెక్ట్ కుల్ఫీ అనేది తయారు చేసుకుందాం. ఇలా పంచదారని ఒక మిక్సీ గ్రైండర్లో వేసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి. ఇవి మీ ఇష్టం అన్నమాట. నేను అక్కడైతే ఎగ్జాక్ట్గా రాస్తాను. బాదం పప్పు, నేను జీడిపప్పు తీసుకున్నాను. తర్వాత ఒక 4 యాలక్కాయలను తీసుకోండి. దాన్ని ఇంగ్లీష్లో అయితే ఇలాచీ అని పిలుస్తారు. ఇలా రిమూవ్ చేసి సీడ్స్ని మాత్రమే వేయండి. ఇప్పుడు దీన్ని ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. ఈ విధంగా మెత్తగా ఉండాలి. చేత్తో పట్టుకున్నారనుకోండి, ఎక్కడ మనకి గ్రెయిన్స్ అనేవి ఉండకూడదు. ఫైన్గా చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో మీరు ఈ క్రీమ్ని యాడ్ చేసుకోండి. ఈ క్రీమ్ మీకు కొద్దిగా చల్లగా ఉండేటట్టు చూసుకోండి. 1 గంట లేకపోతే ఒక 2 గంటలైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడు ఇది చాలా చల్లగా ఉంటుంది. మనం బీట్ చేసేటప్పుడు ఈజీగా బీట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే షాప్లో వాళ్ళు అమ్మేటప్పుడు బయటను పెట్టే అమ్ముతారు. అలా తెచ్చేసి మనం బీట్ చేస్తే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో బీట్ అవ్వదు. అందుకే కొద్దిసేపు మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి అని చెబుతున్నాను. ఇప్పుడు అందులో ఉన్నదంతా ఈ విధంగా రిమూవ్ చేసేయండి. ఎందుకంటే టెట్రా ప్యాక్లో చాలా మటుకు వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. ఆ సైడ్స్ అది ఉండిపోతుంది అనమాట అమూల్ క్రీమ్లో. అందుకోసమే నేను ఈ విధంగా పిండి మరీ తీస్తున్నాను. ఇప్పుడు దీన్ని బీటర్ సహాయంతో బీట్ చేసుకోండి. ఇక్కడ చూస్తుంటే మీకు లిక్విడ్ లాగా ఉంది కదా, మనం బీట్ చేయగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. మరీ మీకు నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ లాగా సాఫ్ట్గా పీక్స్ లాగా అయితే రాదు. ఈ వాటర్ కన్సిస్టెన్సీలో ఉన్నది కాస్త మీకు కొద్దిగా క్రీమ్ కన్సిస్టెన్సీలో అయితే అవుతుంది అనమాట. ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పర్ఫెక్ట్గా బీట్ అవ్వాలి. ఇలా అయిన తర్వాత మీరు ఆల్రెడీ ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకున్నారు కదా షుగర్ని, దానిని యాడ్ చేసేయండి. అంతే. ఇలా మొత్తం షుగర్ పౌడర్ అంతా వేసిన తర్వాత మరలా మనం బీట్ చేయాలి. మీ అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, నేను ఎంత స్పీడ్లో పెట్టి బీట్ చేస్తున్నానని చెప్పి. నేను ఎప్పుడైనా బీటర్ని 1లో స్టార్ట్ చేస్తాను, అలా పెంచుకుంటూ వెళ్తానన్నమాట. మీ బీటర్ సామర్థ్యాన్ని బట్టి మీరు స్పీడ్ను పెంచుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైనా బీటర్ కొనేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, 300 వాట్స్ అంతకన్నా ఎక్కువ ఉన్నదైతే బెటర్ అనమాట బేకింగ్కి. కుల్ఫీ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన మౌల్స్లో యాడ్ చేసుకోవచ్చు. ఏమీ లేకపోతే మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న గ్లాసుల్లోని, లేదు అంటే చిన్న చిన్న గిన్నెల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు మీకు మట్కా కుల్ఫీ అని చెప్పాను కాబట్టి ఇలా కుండల్లో యాడ్ చేస్తున్నాను. మట్టి కుండలు దొరికాయి అనుకోండి, దాన్ని బాగా శుభ్రం చేసి దాంట్లో కూడా మీరు ఇలా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ఇదైతే ప్లాస్టిక్వి. ఇందులో నేను మొత్తం మిక్చర్ అంతా వేసేస్తున్నాను. ఈ బ్యాటర్ అంతా మీకు ఒక 4 కుల్ఫీలు అయితే వస్తాయి. ఒక్కొక్కటి 100 ml ఉన్న కుండలో నేను యాడ్ చేస్తున్నాను. నా దగ్గర 3 ఉన్నాయి కాబట్టి 3లో వేశాను. ఇంకొకటి ఇలా పేపర్ మౌల్డ్లో యాడ్ చేస్తున్నాను. ఇందులో కూడా బాగానే సెట్ అవుతాయి. మీ దగ్గర ఏమీ లేనప్పుడు ఇటువంటి పేపర్ మౌల్డ్స్లో కూడా మీరు వేసుకుని ఐస్ క్రీమ్ని సెట్ చేయొచ్చు. ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత దీని మీద మీరు
డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి మీకు నచ్చినవి. ఎందుకంటే కుల్ఫీ అంటేనే డ్రై ఫ్రూట్స్ ఉండాలి, అప్పుడే తింటుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇలా మీ పిల్లలకి నచ్చే డ్రై ఫ్రూట్స్తో మీరు ఈ విధంగా డెకరేట్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద క్లింగ్ ర్యాప్తో కవర్ చేసుకోండి. ఇలా ఎందుకు చేసుకోమంటున్నానంటే ఈ కుల్ఫీల్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం. అలా పెట్టినప్పుడు దాని లోపల ఉన్న ఐస్ క్రిస్టల్స్ అన్నీ వచ్చి మన కుల్ఫీలోని పడిపోతాయి. అలా పడకుండా ఉండాలి అంటే ఇలా మనం కవర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని మీరు డీప్ ఫ్రిడ్జ్లో ఒక 6 నుంచి 8 గంటల వరకు సెట్ చేసుకోండి. ఎప్పుడైనా మీ ఫ్రిడ్జ్ హైలో ఉండాలి, అంటే డీప్ ఫ్రిడ్జ్ అనమాట. కిందన ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, ఐస్ క్రీమ్ ఎప్పుడైనా సెట్ అవ్వదు. డీప్ ఫ్రిడ్జ్లోని పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. నేను ఫుల్ నైట్ అంతా కూడా వదిలేసాను, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఎప్పుడైనా పిల్లలు ఉన్నప్పుడు మనం ఐస్ క్రీమ్ చేసాం అనుకోండి, అది సెట్ అయిందా లేదా అని చెప్పి అస్తమాను ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తూ ఉంటారు. వీళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. వాళ్ళు వచ్చేసరికల్లా ఇలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. వాళ్ళు హ్యాపీ అయిపోతారు, మా అమ్మ నా కోసం కుల్ఫీ తయారు చేసింది అని చెప్పి. నేను చెప్పిన మాటలు నిజమే కదా. అందరు పేరెంట్స్ పిల్లల ఆనందాన్ని వాళ్ళ మొహంలో చూసుకొని చాలా మురిసిపోతూ ఉంటాం. ఎందుకంటే మనం చేసేది ఎంత చిన్న ఐటమ్ అయినా వాళ్ళు తింటున్నప్పుడు అమ్మ ఎంత బాగా చేసావమ్మా, సూపర్గా చేసావమ్మా, ఎవ్వరు నీలా చేయలేరు అని అంటూ ఉంటారు కదా. అప్పుడు మనకి 1000 ఏనుగుల బలంలా అనిపిస్తుంది. ఎంతమంది నా మాటకి అగ్రీ అవుతున్నారు? కిందన వీలైతే కామెంట్ చేసి చెప్పండి, లేదు అంటే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది, నేను పోయిన సంవత్సరం తక్కువ బడ్జెట్లో ఐస్ క్రీమ్ బిజినెస్ని ఏ విధంగా ఇంట్లో నుంచే స్టార్ట్ చేయొచ్చు అని నేర్పించడం జరిగింది. అదేవిధంగా కుల్ఫీ పౌడర్ని ఏ విధంగా తయారు చేసుకొని దానిని కూడా మనం సేల్ చేయొచ్చు. ఈ సమ్మర్లో ఇంట్లో నుంచే మీరు ఈ చిన్నగా బిజినెస్ అనేది చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎవరైతే కొత్తగా చూసే వాళ్ళకైతే ఆ లింక్స్ కనబడకపోతే కింద డిస్క్రిప్షన్లో ప్రతి ఐస్ క్రీమ్ రెసిపీ లింక్స్ అయితే ఇస్తాను, చూసి మీరు కూడా తయారు చేసుకోండి. అరుణ్ ఐస్ క్రీమ్ను కూడా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ సీజన్లో మీకు నచ్చేటట్టుగా నేను రెసిపీస్ అయితే నేర్పిస్తాను, మీరందరూ రెడీ అయిపోండి. మనం ఏమీ బయటను కొనకుండా ఈజీగా ఇంట్లో తయారు చేసుకునే విధంగానే నేను ఇక్కడ రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. లేట్ అయినా సరే మీ అందరికీ యూస్ఫుల్ అయినవి మాత్రమే ఇక్కడ పెడుతూ ఉంటానన్నమాట. మీలో చాలామంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు కదా, ఒక్కటే అడుగుతూ ఉంటారు, నేను మీ ఛానల్లో చూసి రెసిపీస్ అయితే చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాను, వీటిని ఏ విధంగా సేల్ చేయాలో నాకు అస్సలు తెలియట్లేదు సిస్టర్, కొద్దిగా నాకు గైడెన్స్ ఇవ్వగలరా అని చెప్పి. మీకు ఇంకా చాలామందికి డౌట్స్ ఉన్నాయి, అవన్నీ వీలైతే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఇవన్నీ కలిపి ఒక వీడియో చేస్తాను తప్పకుండా. నాకు తెలిసింది, నా బుర్రలో ఉన్నవి ఏమైనా ఉంటే మీకు నేను చెబుతాను. అవి మీకు ఎంతవరకు యూజ్ అవుతాయి అన్నది నాకు తెలీదు, కానీ చెప్పడం అయితే నేను చెబుతాను ప్రామిస్గా. ఈ విధంగా మీరు పర్ఫెక్ట్గా కుల్ఫీ అనేది తయారు చేసుకొని ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుందని మటుకు నేను చెప్పగలను, ఎందుకంటే ఇది చేస్తున్నప్పుడే నా పిల్లలు తినడానికి రెడీ అయిపోయారు కాబట్టి. ఈ సమ్మర్లో పిల్లలు బాగా మారం చేసి బాగా కొనిపించుకునే ఐటెం ఉంటే అది ఐస్ క్రీమ్ అనే చెప్తాను. ఎందుకంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఐస్ క్రీమ్ అంటే బాగా ఇష్టం. బయటన వేడి చంపేస్తూ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఒక్కసారి 2 సార్లు ఐస్ క్రీమ్ తింటే ఏమైపోతలే అని అనుకుంటాం. నేను అలాగే అనుకుంటాను. కానీ కొనేటప్పుడు కొద్దిగా ఆలోచించి ఆ వెనకాతలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయన్నది చూసుకొని మంచి కంపెనీస్ చూసి కొనుక్కోండి. నేను ఎక్కడైతే ఏ కంపెనీ గురించి చెప్పట్లేదు, మీరు చూసుకోండి అని చెబుతున్నాను. ఎందుకంటే ప్రతిదీ ఐస్ క్రీమ్ కాదు. బ్యాక్ సైడ్ మీరు ఇంగ్రీడియంట్స్ చూస్తే మీకు అందులో పామ్ ఆయిల్ ఉంటుంది, తర్వాత షుగర్ ఉంటుంది, మిల్క్ పౌడర్ ఉంటుంది, కొన్ని కెమికల్స్తో కలిపి ఐస్ క్రీమ్ చేస్తున్నారు. అవన్నీ చూసుకొని మీరు అప్పుడు సెలెక్ట్ చేసుకోండి. మంచిగా ఉన్న ఐస్ క్రీమ్స్ ఏమున్నాయి అని చెప్పి అప్పుడు తినండి. అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ రావు. లేదు అనుకోండి వెంటనే మనకి కోల్డ్, లేదు అంటే గగ్గల్లాగా వచ్చేయడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. అందుకే ఈ సమ్మర్ని ఎంజాయ్ చేయండి, కష్టంగా కాదు ఇష్టంగా.
ఇంక ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.